సో వాళ్ళ పాయింట్ ఏంటంటే బడ్జెట్ ఇష్యూస్ వల్ల పెరిగిపోయింది. నేను మీరు ఈ సినిమా హీరోకి అంత బడ్జెట్ లేదు. విశ్వాంత్ దుద్దుంపుడి, చిత్రా శుక్ల హీరోయిన్స్ వాళ్ళు. సో వాళ్ళు విశ్వాంత్ దుద్దుంపుడి వచ్చి కేరింత మనమంతా మూవీస్ లో యాక్ట్ చేశారు, జెర్సీ మూవీలో కూడా యాక్ట్ చేశారు నానితో. సో అయితే ఈ బడ్జెట్ ఈ హీరోకి అంత మార్కెట్ లేదు అని చెప్పేసి ఇట్లాగా వాళ్ళు ఇది చెప్పారన్నమాట. సో అయితే ఇది ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ అండి, 2019 లో తీసుకున్న అగ్రిమెంట్ ఇది. సో 30 lakhs ఇన్వెస్ట్ చేశాను. అయితే ఇది పట్టుకొని నేను కిరణ్ రెడ్డి మందాడి గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి సార్ ఇట్లా 30 lakhs ఇన్వెస్ట్ చేశాను, నేను మూవీలో కంటిన్యూ అవుతానంటే లేదు నేను ఇట్లా నీలాంటి చిన్న వాళ్ళతో చేయను, నాదంతా పెద్ద రేంజ్ అని చెప్పేసి నువ్వు వాళ్ళపైన కేసు పెట్టుకో అని చెప్పి అన్నారు. సో 2021లో క్రిమినల్ కేసు పెట్టాను, చీటింగ్ చేశారు వాళ్ళు ముగ్గురు ప్రొడ్యూసర్స్ అని చెప్పి, డైరెక్టర్ మీద కూడా. అండ్ 2022లో ఇది సివిల్ కేసు, మనీ రికవరీ కేసు. సో ఈ కేసు పట్టుకొని కావేటి శ్రీనివాసరావు గారు అని ఒక పెద్ద అడ్వకేట్ ఉన్నారు, సీనియర్ అడ్వకేట్, ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్తే అడ్వకేట్ శ్రావ్య అనే అమ్మాయిని పరిచయం చేశారు నాకు. ఆ అమ్మాయి తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ లో మంచి ఇన్ఫ్లుయెన్షియల్ మెంబర్. తెలుసా మీకు? తెలుసు, కట్టా శ్రావ్య. యా. సో ఆ అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ అమ్మాయి తోటి ఈ కేసు పనిలో అట్లా మా ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఏర్పడి ఆమె కొచ్చికి ఒక డివోర్స్ కేసు పనిలో వెళ్తున్నానని చెప్పింది. అయితే నన్ను కూడా ఇన్వైట్ చేసింది, నేను కూడా వెళ్ళాను ఫ్రెండ్ లాగా. వెళ్ళి అక్కడ ఆ జర్నీలో మేమిద్దరము లవ్ లో పడ్డాం. సో అయితే ఈ మూవీ కేసుకి సంబంధించి ఒక 2 lakhs ప్రొఫెషనల్ ఫీజు అడిగింది. నేను ఒక 1 lakh క్రెడిట్ కార్డ్స్ ద్వారా ఆ ప్రొఫెషనల్ ఫీజుని స్పెండ్ చేశాను. అంటే హోటల్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, ట్రావెల్ ఎక్స్పెన్సెస్, ఫ్లైట్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ ఫుడ్ ఎక్స్పెన్సెస్ అన్ని చేసిన తర్వాత ఆ అమ్మాయి కొంతకాలం నాతో లవ్ లో ఉంది. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాకు ఇష్టమైన నా బర్త్డే అని చెప్పేసి నా కోసం ఒక బర్త్డే గిఫ్ట్ గా ఒక షర్ట్ తీసుకొని వచ్చింది గిఫ్ట్. అది అయిన తర్వాత కూడా తను ఏం చేసిందంటే, తన వైశ్య కమ్యూనిటీకి సంబంధించిన అమ్మాయి, నేనేమో క్రిస్టియన్, ఓసీ క్రిస్టియన్. సో నాది రిలీజన్ వేరు, మా ఫ్యామిలీలో ఒప్పుకోరు, సొసైటీ దూరం పెడతారు అని చెప్పేసి ఆ అమ్మాయి నన్ను బ్రేకప్ చేద్దామని చెప్పింది. సరే ఓకే, కానీ నువ్వు నా కేసు తీసుకున్నావు, ఆ కేసు ఏదైతే మనీ ఉందో ఆ మనీ నాకు రిటర్న్ ఇవ్వు అని అడిగాను. ఎందుకు అడిగాను అంటే ఇక్కడ మా మదర్ ప్రాపర్టీ మనీ కూడా ఇన్వాల్వ్ అయింది. సో ఇక్కడ 30 lakhs నేను ఇన్వెస్ట్ చేశాను, మన దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. ఆ 30 lakhs కి నేను ప్రతి నెల ఒక 2 lakhs 1 lakh అవి ఈఎంఐస్ ఉంటాయి కదా, ఆ ఈఎంఐస్ కట్టుకోవడానికి నాకు ఇబ్బంది అవుతూ మధ్యలో జాబ్ పోయి మా మదర్ ప్రాపర్టీ కూడా అమ్మేసి మచిలీపట్నంలో డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులతో క్రెడిట్ కార్డు కట్టాను. ఆ డబ్బులు నాకు ఇవ్వు అంటే ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది కాబట్టి అడిగాను. మామూలుగా అమ్మాయి మీద స్పెండ్ చేసినప్పుడు అట్లాంటివి ఏం అడగము, నేను కూడా ఒప్పుకుంటాను అది. సో అయితే అడిగినందుకు ఆ అమ్మాయి నా పైన రివర్స్ లో కేసు పెట్టింది. January 8th, 2024 షీ టీమ్స్ లో కేసు పెట్టింది. ఏమని అంటే నేను ఒక క్లయింట్ని, ఆ అమ్మాయి ఒక అడ్వకేట్, ఆమె దగ్గరికి వెళ్ళి నేను ఏదో ఫోన్లో చూపించేసి ఆమెకి మార్ఫ్ చేశాను, ఫొటోస్ వీడియోస్ మార్ఫ్ చేశాను అని చెప్పేసి, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా, పెళ్లి చేసుకోకపోతే ఈ ఫొటోస్ వీడియోస్ని నేను మీడియాకి ఎక్కిస్తాను అన్నట్టు భయపెట్టించాను, లేదా పాన్ వెబ్సైట్స్ లో పెడతాను, అట్లాగా అబద్ధాలు రాసేసింది ఎఫ్ఐఆర్. సో షీ టీమ్స్ పోలీస్ వాళ్ళు నలుగురు వచ్చి ఇట్లాగా నా టేబుల్ మీద ఉన్న గ్యాడ్జెట్స్, ల్యాప్టాప్స్, ఫోన్స్ అన్ని, హార్డ్ డిస్క్ అంతా కాన్ఫిస్కేట్ చేసుకెళ్ళిపోయి నన్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి షీ టీమ్స్ కి తీసుకెళ్లారు. అక్కడ డిలీట్ చేయమని చెప్పారు, నేను డిలీట్ చేయనని చెప్పాను. ఎందుకంటే అక్కడ అమ్మాయి నేను డిలీట్ చేస్తే ఇందులో అథెంటికేషన్ ఉందా అండి? మీరు ఇవన్నీ చెప్తున్నారు కదా, నిజంగా అథెంటికేషన్ ఉందా? 100% అథెంటికేటెడ్. ఓకే, నేను ప్రూఫ్స్ కూడా చూపిస్తాను మీకు. అయితే అక్కడ ఏం జరిగిందంటే చిక్కడపల్లి పోలీస్ కి రిఫర్ చేశారు. రిఫర్ చేస్తే నా గ్యాడ్జెట్, నా ఫోన్ ఓపెన్ చేసి ఆ అమ్మాయికి ఇచ్చేసి నీకు కావాల్సిన నువ్వు డిలీట్ చేసుకొని ఫోర్సబుల్ గా ఇచ్చారు. ఆ అమ్మాయి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, SMS అన్ని డిలీట్ చేసేసింది. డిలీట్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ రోజు ఎఫ్ఐఆర్ పెట్టేసింది నా పైన. ఏమని? సేమ్ 354D, 500, 509. 354D అంటే స్టాకింగ్, 500 అంటే డెఫమేషన్, మోడెస్టీ ఆఫ్ ఉమెన్, డెఫమేషన్. ఈ 3 కేసులు పెట్టేసింది. పెట్టేస్తే తర్వాత కాంప్రమైజ్ కోసం ట్రై చేసాం కానీ కుదరలేదు. సో ఒక ఆయన అడ్వకేట్ ఏం చెప్పారంటే బార్ కౌన్సిల్లో కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు. సో బార్ కౌన్సిల్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. అది ఇచ్చినా కూడా అక్కడ ఏం జరగలేదు. ఆ అమ్మాయి మళ్ళీ బార్ కౌన్సిల్లో కంప్లైంట్ ఇచ్చాను రివెంజ్ గా. March 18th బార్ కౌన్సిల్లో కంప్లైంట్ ఇచ్చాను. March 19th అమ్మాయి నా పైన సెకండ్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది. రిజిస్టర్ చేసిన తర్వాత ఇంకా ఇది అవ్వట్లేదని నేను మీడియాకి వచ్చాను. September
అక్టోబర్ 2024లో నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాను సోమాజిగూడలో. పెట్టుకొని ఇట్లా నాకు అన్యాయం జరిగింది ఒకసారి ప్రొడ్యూసర్స్ ద్వారా, నేను న్యాయం కోసం అని చెప్పి ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్తే ఆ అమ్మాయి కూడా ప్రేమలో ముంచి నన్ను అన్యాయం చేసింది డబ్బులు తీసుకొని అని చెప్పి పెట్టుకున్నాను ప్రెస్ కాన్ఫరెన్స్. సో ఆ టైంలో అంటే ఈ కేసుకి ఆ కేసుకి ఇంటర్ రిలేషన్ ఏముందంటే, ఇప్పుడు ఈ అమ్మాయి శ్రావ్య అనే అమ్మాయి FIR లో అబద్ధాలు రాసి ఇవ్వడం వల్ల నా గ్యాడ్జెట్ సీజ్ చేసేసారు. ఇక్కడ లావణ్య ఏం చేసింది, మస్తాన్ సాయి పైన మస్తాన్ సాయి ఒక ఇవన్నీ పాన్ వెబ్సైట్స్ లో పెడతాడు, అమ్మాయిల ఫోటోలు వీడియోలు సీక్రెట్ కెమెరాతో రికార్డ్ చేస్తాడు అని చెప్పేసి అతని గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో హార్డ్ డిస్క్ ఇవి ఫోన్లు దొంగతనం చేసేసి వెళ్ళి పోలీస్ దీంట్లో ఇచ్చేసింది. అయితే అక్కడ జరిగింది ఏంటి, ఆ అమ్మాయి ఎంతో 800 వీడియోలు ఉన్నాయి అని చెప్పేసి రాసింది చెప్పింది కదా, కానీ అక్కడ జరిగింది 6 వీడియోలే ఉన్నాయి, 6 ఫోటోలే, 6 అమ్మాయిలే ఉన్నారు, 6 అమ్మాయిలు. అది కూడా కన్సెన్షువల్ గా జరిగింది, అంటే వాళ్ళు ఇష్టపూర్వకంగానే తీసుకున్నారు, వాళ్ళ ఎక్స్ వైఫ్ కావచ్చు, గర్ల్ ఫ్రెండ్స్ కావచ్చు, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్, వాళ్ళతో జరిగింది. సో అట్లా ఒకళ్ళ ప్రైవేట్ డేటా ఆర్టికల్ 14 and 21 ప్రకారం అట్లా మనం ప్రైవేట్ డేటా చూడకూడదు, అట్లా సీజ్ చేయడం కానీ, అంటే నా దాంట్లో సీజర్ రిపోర్ట్ లేకుండా సీజ్ చేసేసారు. అంటే పోలీస్ వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైక్ మీద కార్ మీద వెళ్తున్నాము, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఆపుతారు, మన దగ్గర సీట్ బెల్ట్ వేసుకోలేదో లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ లేదో ఏదో, సో ట్రాఫిక్ చలాన్ ఇవ్వాలి కదా మనకి, ఆ ఇవ్వకుండా వాళ్ళు మన కార్ ని బైక్ ని పక్కన పెట్టేసుకొని వాళ్ళు చెప్పిన మాట వినాలి అనేది తప్పు కదా. ఇక్కడ జరిగింది నేను కూడా అదే, నేను రిట్ పిటిషన్ వేసాను, ఇట్లా వీళ్ళు సీజర్ రిపోర్ట్ వేయలేదు అని చెప్పేసి, సీజర్ రిపోర్ట్ ఇవ్వలేదు అని. దాని తర్వాత ఏం చేశారు, నన్ను పిలిపించేసి ఇదిగో నీ గ్యాడ్జెట్స్ ఉన్నాయి అని చెప్పి చూపించేసి సీజర్ రిపోర్ట్ ఇస్తాము అని చెప్పి మళ్ళీ మోసం చేసి నాతో సిగ్నేచర్ పెట్టి చేసుకొని సీజర్ రిపోర్ట్ కూడా ఇవ్వలేదు. సో అట్లా మోసం జరిగింది. అందుకని నేను ఈ ప్లకార్డ్ ఇవి పట్టుకొని నేను ఫైట్ చేస్తున్నాను. ఇన్ఫాక్ట్ ఇవి వేరే ప్లకార్డ్స్ కూడా ఉన్నాయి. నేను ఫైట్ చేసేది ఒక మంచి కాజ్ కోసం అండి. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను పర్సనల్ లోన్స్ తీసుకున్నాను అని చెప్పేసి. ఇప్పుడు దీని వల్ల ఏమవుతుంది, బ్యాంక్ రికవరీ ఏజెంట్స్ ఆర్ హెరాసింగ్ మై మదర్ యాక్చువల్ గా బై కమింగ్ టు అవర్ హౌస్ ఫర్ కలెక్షన్స్. మా మదర్ ని అంటే ఇంటికి వస్తున్నారు బ్యాంక్ వాళ్ళందరూ, పర్సనల్ లోన్ కట్టట్లేదు, ఇప్పుడు కట్టలేని పరిస్థితిలో ఉన్నాను. I sold my property, ఇందాక మీకు చెప్పాను, I sold my property to pay some of the debts. Please return my son's gadget so that he can earn money to repay the debts. అప్పులు తీర్చుకోవాలంటే ఇప్పుడు నేను ఏదో ఒక జాబ్ చేసుకొని తీర్చుకోవాలి కదా. నా దగ్గర కానీ కన్సర్న్ గా ఫ్రీగా చారిటీస్ చేస్తారు, కన్సర్న్ గా ఫ్రీగా చారిటీస్ చేస్తారు. చారిటీ చేయడము అంటే బిజినెస్ లో ఒక డాక్టర్ అయినా ఒక అడ్వకేట్ అయినా కొంతమందికి చేస్తారు కదా ఫ్రీగా. కాదు కెవిన్, మినిమల్ ఫీజు 500. 500,000 ఇదేనా తీసుకోవచ్చు కదా, ఎందుకు ఫ్రీగా చేశారు? డెఫినెట్ గా దాని గురించి కూడా నేను చెప్తాను. ఇక్కడ చూడండి, జస్టిస్ డిలేడ్ ఇస్ మై ఫోన్స్, ఇదంతా నేను చూపించాను 425 days ago. నెక్స్ట్ వచ్చేసి నేను హైకోర్టుకి వెళ్ళానండి చాలా సార్లు, 100 times పైన వెళ్ళి ఉంటాను. హైకోర్టుకి వెళ్ళిన అమ్మాయి ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్ లో ఉండడం వల్ల నాది ఎవరు కేసు తీసుకోవట్లేదు. ప్లస్ నేను ఆ అమ్మాయి పైన కేసు పెడదామని చెప్పి కొచ్చి వెళ్ళాను. వెళ్తే అక్కడేమో నువ్వు తీసుకుంటాం కేసు, చీటింగ్ కేసు, కానీ నీ పైన అమ్మాయి రేప్ కేసు పెడితే ఫస్ట్ నిన్ను జైల్లో పెట్టి తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తామని నన్ను భయపెట్టారు. సో ఇట్లా కాదని చెప్పేసి నేనే లా సెట్, మొన్న తెలంగాణ లా సెట్ జూన్ లో జరిగింది, ఎగ్జామ్ కి చదువుకొని టాప్ 1% లో వచ్చింది నాకు ర్యాంక్. అండ్ నేను ఇప్పుడు లా స్టూడెంట్ ని. అదొకటి. రెండోది ఏంటంటే మన ఈ గ్యాడ్జెట్స్ విషయంలో స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కూడా నేను కంప్లైంట్ రాశాను, కానీ అది డిస్ఫంక్షనల్ గా ఉంది, జడ్జ్ గారు ఎవరు లేరు. మీరు 5 years లా ఎప్పుడు 3 years 3 years లా ఎప్పుడు కంప్లీట్ చేయాలి? నాకు ఆల్రెడీ ఒక డిగ్రీ ఉంది కాబట్టి CBIT లో ఇంజనీరింగ్ డిగ్రీ 3 years లో, ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ లో ఉన్నాను కాబట్టి ఇంకొక 2 years లో అయిపోతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.